ఏంటి పిన్ని మమ్మీ మాట్లాడట్లేదు? అటు చూడు. గెట్ అవుట్! ఇంట్లో ఎవరికి ఏమీ చెప్పకుండా నన్ను పంపించగలవా? నాకు పిచ్చి లేదని బయట ప్రూవ్ చేయి. నువ్వు ఓడిపోతే కృష్ణన్ నాకు అప్పగించు. నువ్వు గెలిస్తే కృష్ణన్ నీకు శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతాను. ఒప్పుకుంటున్నాను. మనల్ని మోసం చేయదు, మళ్ళీ మనమే దాన్ని మోసం చేస్తాం. అమ్మా, అయ్యగారిని త్వరగా రమ్మని చెప్పండి. నేను బయట ఎదురు చూస్తుంటాను. అలాగే పంతులు గారు. వచ్చే వచ్చే మాట మనకు అప్పచెప్పినా ఈ పని కూడా సక్సెస్ అయినదే. ఈ రోజు జరిగే అన్ని పనులు సక్సెస్ అవుతాయి పిన్ని. పూజ ముగిసిపోయేలోపు గౌతమి కథ ముగిసిపోతుంది. లేకపోతే నాతోని ఛాలెంజ్ చేస్తుందా? నా చెంప మీద కొట్టింది కదా, దాని జీవితం మీద కొట్టబోతున్నాను. లక్కీ హ్యాండ్ గోల్డెన్ లెగ్ అని విర్రవీగుతోంది. కృష్ణతో తనది జన్మజన్మల బంధమని మురిసిపోతోంది. ఆ భ్రమలన్నీ ఈ రోజుతో పట్టాపంచలు చేస్తాను. కృష్ణని నా వాణ్ణి చేసుకుంటాను. ఏదేమైనా ఇక నుంచి మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దానికన్నీ తెలిసిపోయాయి కదా. మనం కాదు, అదే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన గురించి ఇంకా బాగా తెలిసింది కదా దానికి. యు డోంట్ వరీ పిన్ని.
హలో. హలో మాతాజీ, మీకు మొన్న చెప్పాను కదా, అది ఇవాళ భూమి పూజ. మీరొచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి. క్షమించండి విజయ్, మొన్న నేను కూడా మీకు చెప్పాను, మీరు కట్టబోయే ఫ్యాక్టరీ వల్ల మీకు అరిష్టం జరుగుతుందని. చెప్పారు కానీ మీ మంచిని కోరడం తప్ప ఈ మాతకు మరొకటి తెలియదు విజయ్. నువ్వు చేసే పని వల్ల మీ కుటుంబంలో ఒకరికి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని నా మనసు హెచ్చరిస్తోంది. దానికి కారణం ఏంటో కూడా మీకు చెప్పాను. గౌతమి కృష్ణల పెళ్లి జరిగిన ఘడియలు, వారు మీ ఇంట్లో అడుగుపెట్టిన అమావాస్యపు చీకట్లు మీ కుటుంబానికి గ్రహణం పట్టించబోతున్నాయి. అప్పటికీ నేను శాంతి హోమం చేశాను, కానీ విధిని మార్చడం ఒక్కోసారి సాధ్యం కాదు. అరిష్టం అనివార్యం. అంటే నేను చేస్తుంది మంచి పనే కదా మాతాజీ? దేవుడు సాయం చేయడా? దేవుడు సాయం చేశాడు కాబట్టే జరగబోయే దుర్ఘటనని నా నోటితో చెప్పించి మిమ్మల్ని హెచ్చరించాడు. తెలిసి తప్పటడుగు వేసేవాళ్లను ఏ దేవుడూ కాపాడలేడు. ఆ ప్రమాదాన్ని మేం కూడా ఆపలేం. అలాగని భూమి పూజకొచ్చి బలైపోయే ప్రాణాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండలేం. అందుకే మేము ఎక్కడికి రాము. మీరు మీ ప్రయత్నాన్ని మానుకోండి, మీ కుటుంబాన్ని రక్షించుకోండి. మీ మాట విన్నందుకు మన్నించండి మాతాజీ. కొన్ని వందల కుటుంబాల కోసం అన్నయ్య కోరుకున్న సంకల్పం ఇది. మాకేదో జరుగుతుందని పేద ప్రజలకు మంచి చేయకుండా ఉండలే. నా నిర్ణయం మారదు మాత. దేవుడే తన నిర్ణయాన్ని మార్చుకుంటాడని ఆశిస్తున్నాను. అయినా మీ ఆశీర్వాదం మాకెప్పుడు ఉంటే మా ఆశయం నెరవేరుతుంది మాత. నా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి. సర్వం మంగళం. ఎందుకే ఏమంటాడు విజయ్ గాడు? ఎంత భయపెట్టినా భూమి పూజ ఆపడంట. అయితే ఇంకే ఉంది, చేసేదే ఉంది. నువ్వు పెట్టిన భయాన్ని నిజం చేయడమే. అలా ముందుకెళ్దాం. అంటే ప్రాణ నష్టం జరిపిద్దామా? ఇప్పుడు చెరుకు గడ్ని చెరుకు నాకు తీపి కావాలంటే ఎత్తదా? అబ్బే ఇవ్వదు. దాన్ని తీసుకెళ్లి గానుగులేసి బాగా తిప్పితే పిప్పి బయటకు వస్తుంది, పానకం చేతిలోకి వస్తుంది. అలా అన్నమాట. ఎవరిని చంపుదాం? ఎవరో ఒకళ్ళు ఇద్దరిని ఎందుకయ్యా, ఫ్యామిలీ మొత్తాన్ని లేపేద్దాం. అదంత సులువు కాదు. కష్టం కూడా కాదు కదా. ఈసారి ప్లాన్ మొత్తం నాకు వదిలే. యమదూతలను మచ్చిక చేసుకుని మరణాన్ని ఆ ఫ్యామిలీకి గిఫ్ట్ గా ఇచ్చేస్తా. ఏ ఆగవే ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావే? ఫంక్షన్ కాంటీ. నా డ్రెస్ ఎలా ఉంది? బాగుంది. అవును, ఈ డ్రెస్ ఇంత ముందు ఒకసారి వేసుకున్నావు కదా? మరి నా దగ్గర కొత్త డ్రెస్ లేదు కదా ఆంటీ. అయ్యో మర్చిపోయానే, మొన్న షాపింగ్ వెళ్ళినప్పుడు నీకు డ్రెస్ కొన్నాను. ఒక్క నిమిషం ఉండు. ఇదిగోనే, ఎలా ఉంది డ్రెస్? చాలా బాగుంది ఆంటీ, థ్యాంక్స్. నీకు అప్పుడే ఇద్దామనుకున్నానే, కానీ అప్పుడు ఛాన్స్ కుదరలేదు. ఇప్పటికి మంచి ముహూర్తం కుదిరింది. వెళ్ళి ఈ డ్రెస్ వేసుకునిరా. అలాగే ఆంటీ. వేసుకునిరా. ఫంక్షన్ కు టైం అవుతుంది కదా, ఆ ఫంక్షన్ లోనే నీకు టైం అయిపోతుంది. బొందితో కైలాసానికి వెళ్ళినట్టు ఈ ఎర్ర డ్రెస్తోనే నువ్వు నరకానికి పోతావు.
స్మిత, సార్ పంతులు గారు ఎక్కడున్నారు? బయటున్నారు సార్. మరి కృష్ణ వాళ్ళు? కృష్ణ, గౌతమి, రుద్ర తయారవుతున్నారయ్యా. ఇంకానా? టైం అవుతుంది బామ్మగారు, త్వరగా కానివ్వమని చెప్పండి. ఇవేంటి? అవి పూజ సరుకులు సార్. పంతులు గారితో వెళ్ళి తీసుకొచ్చాను సార్. మరి ఇక్కడ పెట్టారేంటి? అంటే మీరు ఒకసారి చూస్తారని. వాట్ స్మిత, అసలే టైం అవుతుంది, మళ్ళీ ఈ టైం వేస్ట్ పనులేంటి? నేను ఇప్పుడు చూడడం అవసరం? సారీ సార్. బామ్మగారు, మీరు ఇక్కడే నిలబడ్డారేంటి? వెళ్ళి వాళ్ళని త్వరగా తీసుకురండి. అలాగే. బామ్మగారు, మేము ముందు బయలుదేరిపోతాం, మీరు త్వరగా వచ్చేయండి. అలాగే అలాగే. పద స్మిత. ఎంత క్యూట్ గా ఉన్నావు పింకీ. బామ్మగారు వస్తున్నానయ్యా. రెడీ అయిపోయారు కదా? ఓకే. పిన్ని, గౌతమి, గౌతమి వస్తున్నా. పిన్ని, చూడు, నువ్వే లేటు. పింకీ వాళ్ళే ఫస్ట్ రెడీ అయ్యారు. వెళ్దామా? పద. ఏంటే? మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. పదమ్మా. పందెం కోళ్లలాగుండారే ఇద్దరు. చూసావా, నేను ఆయన కలిసి భూమి పూజ చేయబోతున్నా. పూజ జరిగినప్పుడు కదా. నువ్వు నీ పిన్ని వాళ్ళమ్మ కలిసికట్టుగా వచ్చినా ఈ పూజ ఆపలేరు. నీకు అంతమంది ఎందుకు? నేనొక్కదాన్నే చాలు. నీ తలరాతి మార్చేస్తాను. మారేది నా రాత కాదు, నీ రాతే తలకిందులవ్వబోతోంది. నువ్వు మోసగత్తవని నిరూపిస్తాను. ఆల్ ది బెస్ట్. పిలుస్తున్నాడు, వెళ్ళు. అదే చెప్పబోతున్నాను. కృష్ణ నుంచి నాకు మాత్రమే పిలుపుంటుంది. నిన్ను ఎప్పటికీ కృష్ణ పిలవడు. పోవే. ఏ, నువ్వు రావా? ఇంట్లోనే కుళ్ళుకుంటూ కూర్చుంటావా? కళ్ళల్లో కారం పోసుకొని ఏడుస్తావా? అంత లేదు. నేనేం నీలాంటి దాన్ని కాదు. హారన్ సౌండ్ రాగానే వెళ్ళటానికి. అవసరమైతే ఆ కార్నే నా దగ్గరికి రప్పించుకుంటాను. ఇక దయచేయి, పిలుస్తున్నాడు. నీకు పిలుపు రాలేదని కుళ్ళు. పోవే. పిలుస్తున్నది కృష్ణ కాదే, యముడు. వెళ్ళు, చావడానికి వెళ్ళు.
డెత్ జర్నీ. మనోళ్ళే ఏంట్రా రౌడీ ఫెలోస్, కథ ఎంతవరకు వచ్చింది? కార్ రోడ్ ఎక్కింది సార్. విత్ బ్రేక్సా వితౌట్ బ్రేక్సా? వితౌట్ బ్రేక్ సార్. ఆ కార్ కిందకనే బ్రేకులు తీసేసాం. మరి ఆ ముక్క ముందే చెప్పాలి, లేకపోతే ప్లాన్ ఏ అమలవుతుందో లేదో మాకెట్టా తెలుస్తుందబ్బా. లేదు సార్, పర్ఫెక్ట్ ప్లాన్. డెఫినెట్ గా యాక్సిడెంట్ అవుతుంది. థ్యాంక్స్. మీరు ఆ కార్నే జాగ్రత్తగా ఫాలో అయ్యి ఆ కారు ఎలా యాక్సిడెంట్ అవుతుందో, యాక్సిడెంట్ అయ్యే వాళ్ళందరూ ఎలా చచ్చిపోతున్నారో మాకు లైవ్ లో చూపించండి. సరే సార్, పదరా. కాసేపట్లో మనం మన పగవాళ్ల చావుని లైవ్ లో చూడబోతున్నాం. లైవ్ మద్దతు చూసి ఎన్నాళ్ళయిందో సార్. ఏ చూసి లైక్ కొట్టేస్తావా? లేదా మందు కొట్టేస్తా. ఏంట్రాణి, మర్డర్ జరగకపోతే నన్ను మర్డర్ చేసేలా చూస్తున్నావేంటి? డోంట్ వర్రీ, ఈసారి డెత్ కన్ఫర్మ్. వీళ్ళెంత త్వరగా చేస్తే అంత త్వరగా అక్కడ పూజ ఆగుతుంది. అదే ఆలోచిస్తున్నాను. ఇంకేం ఆలోచించుకు రాణి, పూజ జరగదు జరగదు జరగదు, జరగదంటే జరగదంతే. ముహూర్తానికి టైం అవుతుంది. కృష్ణ గారు ఇంకా రాలేదు. ఇప్పుడే కనుక్కుంటాను. అలాగేనండి. సర్వమంగళ మాంగళ్యే శ్రీనివాసరాధకే. హలో విజయ్. కృష్ణ ఎక్కడున్నారు? బయలుదేరలేదా? వచ్చేస్తున్నాం విజయ్, ఆన్ ది వే. త్వరగా రండి, ముహూర్తం దగ్గర పడుతుందని పంతులు గారు కంగారు పడుతున్నారు. ఆల్మోస్ట్ వచ్చేసాం, జస్ట్ 5 minutes. ఓకే ఓకే. పంతులు గారు ఒక 5 నిమిషాలు వచ్చేస్తారు. సరేనండి. వే స్థితాం పద్మవర్ణాం. ఇటు వెళ్తే లేట్ అవుతుంది. అడ్డదారిలో వెళ్ళి పిల్లల్ని కలుసుకుందాం.
తప్పుకోండి తప్పుకోండి. ఏమైందండి? బ్రేకులు పడట్లేదు. ఇప్పుడెలా? గౌతమి, రుద్ర జాగ్రత్త. బామ్మగారు పింకీని పట్టుకోండి.